హలో గైస్, వెల్కమ్ టు ఎడ్యుస్పార్క్. ఈరోజు మనం ఇంటీజర్స్లో ఎక్సర్సైజ్ 3 చూద్దాం. రిప్రజెంట్ ది ఫాలోయింగ్ సబ్ట్రాక్షన్స్ ఆన్ ది నెంబర్ లైన్. అంటే కొన్ని సబ్ట్రాక్షన్స్ ఇచ్చారనమాట, దాన్ని నెంబర్ లైన్ మీద మనం రిప్రజెంట్ చేయాలి. ఎలాగ ఫస్ట్ నెంబర్ లైన్ తీసుకోండి. లెఫ్ట్ సైడ్లో అన్ని నెగటివ్ ఇంటీజర్స్ ఉంటాయి, రైట్ సైడ్లో పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి, మధ్యలో 0. ఫస్ట్ ఏంటి 7 - 2 అంటే 7లో నుంచి 2 తీసేయాలి. మైనస్ అంటే ఎట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కాబట్టి ఎంత? 7 - 2 5. సో ఆన్సర్ ఎంత అవుతుంది? 5. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ సైడ్కి వెళ్తే అది నెగిటివ్ అని అర్థం, రైట్ సైడ్కి వెళ్తే అది పాజిటివ్ అని అర్థం. నెక్స్ట్ చూడండి, 8 - 7 అది క్వశ్చన్. మళ్ళీ ఇక్కడ మనం నెంబర్ లైన్ మీదే రిప్రజెంట్ చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్ కదా, అంటే 8 + 7 అనమాట. ఫస్ట్ బేసిక్ ఫార్ములాస్ తెలిసి ఉండాలి, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందని, అప్పుడే మనం సాల్వ్ చేయగలం ప్రాబ్లమ్ని. అంటే 8 + 7, 8 + 7 ఎంత చూద్దాం. అంటే ప్లస్ అంటే ఎట్ సైడు, రైట్ సైడ్, అంటే 8 + 7 రైట్ సైడ్ మనం స్కిప్ చేయాలి. 11, 12, 13, 14, 15 ఎంత వచ్చింది? 7 అంటే 7 టైమ్స్ రైట్ సైడ్ చూడాలి. ఎంత ఆన్సర్? 15. నెక్స్ట్ 3 - 7 అంటే ఇక్కడ చూడండి, చిన్న నెంబర్లోంచి పెద్ద నెంబర్ తీసేసేయాలి. ఇప్పుడు నెగటివ్ అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? లెఫ్ట్ సైడ్ చూడాలి. 7 అంటే 3 దగ్గర నుంచి 7 టైమ్స్ అనమాట. 2, 1, 0, -1, -2, -3, -4. -4 అనేది ఆన్సర్. నెక్స్ట్ 15 - 14 అంటే 15లోంచి 14 తీసేయాలి. 15 14 తీసేయాలి. 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 ఎంత? 14. 15 - 14 ఎంత? 1. నెక్స్ట్ ఇది చూడండి, ఇలాగ మైనస్ ఇంటూ మైనస్ ఇందాక ప్రాబ్లం లాగానే, అంటే 5 -8 క్వశ్చన్. మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్. సో 5 + 8 అనమాట. 5 + 8 ఎంత? 12. 13 ఆన్సర్. నెక్స్ట్ -2 -1 అంటే -2 -1 ఎంత? ప్లస్, అంటే -2 + 1 అంటే -2కి +1 యాడ్ చేయాలన్నమాట. ఎంత? -1. నెక్స్ట్ ఇది చూడండి, కంప్యూట్ ది ఫాలోయింగ్ అంటే నెంబర్ లైన్ మీద కాదు, నేను బై మిస్టేక్ నెంబర్ లైన్ అనుకుని డ్రా చేసా, కానీ కాదు, నెంబర్ లైన్ మీద డైరెక్ట్గా సాల్వ్ చేయాలి. ఇవి నెంబర్ లైన్ మీద కాకుండా. ఫస్ట్ ఏంటి? 17 + 14 ఎంత? 31 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి నేను డైరెక్ట్గా వేసాను. 90 -5 అంటే 19 + 5 ఎంత? 24. నెక్స్ట్ 13 -8 అంటే 13 + 8. 13 + 8 ఎంత? 21. నెక్స్ట్ 15 - 28. ఇక్కడ 28 అనేది పెద్ద నెంబర్. ఇప్పుడు ఏం చేయాలి? మనకి ఈజీగా ఎలా ఉంటుంది? 28లోంచి 15 తీసేస్తే ఎంత? దానికి మైనస్ పెట్టు. ఎందుకు? ఇక్కడ పెద్ద నెంబర్కి ఏముంది? సింబల్ మైనస్ సింబల్ ఉంది కాబట్టి 13 కూడా మైనస్ సింబల్ పెట్టండి. అది ఈజీగా సాల్వ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, మనం రివర్స్లో తీసుకుందాము. 33 - 25 ఎంత? 8. పెద్ద నెంబర్కి ఏముంది? మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఇక్కడ 80 - -50 అంటే 80 - ఎంత? ప్లస్ 50 ఎంత? 130. నెక్స్ట్ 150 - 75. 150 - 75 ఇది నార్మల్. 150 - 75 ఎంత? 75 ఆన్సర్. నెక్స్ట్ 32 - -18 అంటే 32 - ఎంత? ప్లస్ 18. 32 + 18 ఎంత? 50. నెక్స్ట్ -30 - -25 అంటే -30 నార్మల్గా రాస్తాం. - ఎంత? ప్లస్ 25.
ఎంత -5. ఇప్పుడు లాస్ట్ express -6 as the sum of a negative integer and WH అంటే హోల్ నెంబర్ అనమాట. అప్పుడు -6ని మనం ఎలా రిప్రజెంట్ చేయాలి? 2 సమ్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ నెగటివ్ అండ్ హోల్ నెంబర్గా రిప్రజెంట్ చేయాలి. ఫస్ట్ నెగటివ్ ఇంటిజర్స్ అంటే ఏంటి? -2, -1, -3 అలాగా. హోల్ నెంబర్స్ అంటే ఏంటి? 0 నుంచి స్టార్ట్ అయ్యేవి. 0, 1, 2, 3 ఎక్సెట్రా. ఇప్పుడు సమ్ అడిగాడు అంటే -6ని ఎలా రాసుకోవచ్చు మనం అనేది రిప్రజెంట్ చేయాలన్నమాట. ఎలా రాసుకోవచ్చు? -6ని 0గా రాసుకోవచ్చు. -6 + 0 అంటే 0 అంటే హోల్ నెంబర్ కదా, అలాగా. -6ని ఎలా రాసుకోవచ్చు? మనం -7 + 1గా రాసుకోవచ్చు. ఇంకెలా రాసుకోవచ్చు? -8 + 2గా రాసుకోవచ్చు. ఇంకెలా రాసుకోవచ్చు? 9 + 3. -6ని ఇంకెలా రాసుకోవచ్చు? -11 + 5. నేను రాయడం మర్చిపోయాను -6ని ఎలా రాసుకోవచ్చు? -12 + 6. అలాగా ఈ విధంగా మనం రిప్రజెంట్ చేయాలన్నమాట. అంతే. Subscribe for more videos and for next exercise. If any doubts, comment. Thank you for watching this video. Subscribe.